హాయ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్లాడండి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 10వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలిచి ఉన్నావు? ఆ పాపంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపము అని వారు తమ హృదయముల్లో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చీటును పాపమును ఉన్నవి. తామున్న మాటుచోటుల్లో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరపరాధులను పట్టుకొనవలనని పొంచి చూచును. గుహలోని సింహముల వలె వారు చాటైన స్థలముల్లో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలల్లోకి లాగి పట్టుకొందురు. కాగా నిరపరాధులు నలిగి వంగుదురు. వారి బలాత్కారముల వలన నిరపరాధులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను. ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయముల్లో అనుకొందురు. యెహోవా, లెమ్ము. దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుట ఎలా? నీవు విచారణ చెయ్యువని వారు తమ హృదయముల్లో అనుకునుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వానికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగగాను కనిపెట్టి చూచుచున్నావు. నిరపరాధులు తామును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. దుష్టుల విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపో వరకు దానిని గురించి విచారణ చెయ్యుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులను నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి. చెవియొగ్గి ఆలకించుము. దేవుడి వాక్యాన్ని దీవించి మన వినికిడిలో జ్ఞాపకం ఈ రాత్రికాల సమయం ఉంది. వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనకు నెమ్మదినిచ్చి దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.